హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అనేది యాప్లో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు మంత్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పొందవచ్చు. డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే అప్డేట్ చేస్తాము. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి. దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు. దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంటుంది. అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూసి నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోస్ కావచ్చు, ఇంకా ఇతర సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. ఇవి అన్నీ మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకు అయితే యూజ్ ఉంటుంది. ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి చూసి మీకు నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి R&B శాఖలో కొత్త పోస్టులు 472 అంటూ మనం ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ అత్యధికంగా 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు, డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి 90. సో గతంలో మంజూరు చేసినటువంటి 62 పోస్టులు రద్దు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్ర రోడ్ల భవన శాఖలో కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో R&B పునర్వ్యవస్థీకరణలో భాగంగా సో కొత్త పోస్టులకు గతంలో మనకు డిసెంబర్ 10న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత R&B శాఖ ఆయా జిల్లాలో ఖాళీలు తదితర సమగ్ర సమాచారాన్ని అయితే సేకరించింది. సో గురువారం కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇందులో మనకు అత్యధికంగా 132 సివిల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. ఆ తర్వాత మనకు సివిల్లోనే 90 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులు కూడా భర్తీ చేయనట్లయితే ఇవ్వడం జరిగింది. గతంలో మంజూరు చేసినటువంటి 62 ఉద్యోగాలను రద్దు చేశారని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకి ఈనా న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. రోడ్ల భవనాల శాఖలో 472 పోస్టులు మంజూరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వాటికి సంబంధించి మనకు ఏ శాఖలో ఎన్ని పోస్టులు అనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. చీఫ్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి 2 ఉన్నాయి. చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చేసి 1 ఉంది. అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో 10 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ విభాగంలో 2 ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కనుక చూసినట్లయితే సివిల్ విభాగంలో 11, ఎలక్ట్రికల్ విభాగంలో 2 అండ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్లో 90 వేకెన్సీస్, ఎలక్ట్రికల్లో 12 వేకెన్సీస్. మనకి ఇక్కడ ఏదైనా కూడా సివిల్ అండ్ ఎలక్ట్రికల్లో భాగంగా అయితే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అట్లా టోటల్గా మనం చూసుకున్నట్లయితే 472 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్టుగా మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నేటి నుంచి వార్డెన్ పోస్టులకు దరఖాస్తులు అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో సంక్షేమ శాఖలో మనకు 581 వార్డెన్ పోస్టులకు శుక్రవారం నుంచి దరఖాస్తులు అయితే మొదలు కానున్నాయి. సో వీటితో పాటు కళాశాల ఇంటర్మీడియట్ విద్యలో 127 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్నారు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే ఈవినింగ్ లోపు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 4కు 6 రోజుల్లో 155,000 అప్లికేషన్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. కేవలం 6 రోజుల్లోనే ఏకంగా 1,55,000 అప్లికేషన్లు అందాయని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సో రాష్ట్ర వ్యాప్తంగా 8,039 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా డిసెంబర్ 30 అర్ధరాత్రి నుంచి అప్లికేషన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి కేవలం ఒక్కరే అప్లై చేసుకున్నట్లు కమిషన్ ప్రకటించింది. సో 31న కనుక చూస్తే 19,000 అప్లికేషన్లు రాగా జనవరి 1న 13,000, 2వ తేదీన 40,000, సో అదేవిధంగా 3వ తేదీన 30,000, 4వ తేదీన 31,000 దరఖాస్తులు వచ్చినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ నెల 30 వరకు మనకు దీనికి సంబంధించి అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే త్వరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు ఈ సెంటర్స్ అనేటువంటి ఫిల్ అవుతాయి. మీ సొంత డిస్టిక్ కాకుండా మీరు వేరే డిస్టిక్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 4కు మినిమం 8 lakhs అప్లికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది కనుక త్వరగా అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. చివరిలో మనకు ఆన్లైన్లో ఏమైనా మనకు సర్వర్ బిజీ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది కనుక త్వరగా అప్లై చేసుకోండి.
సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఉపాధ్యాయ కొలువుల భర్తీ ఎప్పుడు అంటూ ఇక్కడ మనకు నవ తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. 9,370 టీచర్ పోస్టుల ఖాళీలు గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విద్యాశాఖ, ఇంకా అనుమతి ఇవ్వని ఆర్థిక శాఖ, నాన్ చుట్టు ధోరణిలో రాష్ట్ర సర్కార్, ఆందోళనలో లక్షలాది మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉపాధ్యాయ నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నాన్ చుట్టు ధోరణి అవలంబిస్తుంది. రాష్ట్రంలో సర్కారు బడుల్లో 9,370 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. సో ఇందులో మనకు SJT పోస్టులు 6,360 కావచ్చు. స్కూల్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే 2,179, PET పోస్టులు వచ్చేసి 162, భాషా పండితుల పోస్టులు వచ్చేసి 669 ఉన్నాయి. సో అందరూ ఇక్కడ చూసినట్టు అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసి గత ఏడాది మనకు ప్రభుత్వానికి పంపించింది. కానీ ఇంతవరకు ఆర్థిక శాఖ ఆమోదించకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీంతో ఉపాధ్యాయ అభ్యర్థులు లక్షలాది మంది ఆందోళనలో ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లతో పాటు వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి. సో త్వరలోనే గురుకుల విద్యా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. సో రాష్ట్రంలో గత ఏడాది జూన్ 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్ష జరిగింది. ఆ ఫలితాలు జూలై 1న విడుదల కావడం జరిగింది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు. అయితే వీటికి సంబంధించి కూడా త్వరగా ఆర్థిక శాఖ అనుమతించి నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఓవరాల్గా అయితే దీనిలో ఇవ్వడం జరిగింది. అండ్ ఉపాధ్యాయ పోస్టులకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ రామ్మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్టు కూడా ఇక్కడ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ విషయంలో మనకి ఇక్కడ అడుగు దూరంలో కొలువు అంటూ మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో పోలీసు రాత పరీక్షకు 65 రోజుల గడువు, పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి అర్హులైనటువంటి యువత అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేకెన్సీస్ వివరాలు కూడా చూడవచ్చు. కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ కరీంనగర్లో 441, జగిత్యాలలో 134, పెద్దపల్లిలో 467, సిరిసిల్లలో 154. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,196 పోస్టులు ఉండగా సో ఇక్కడ మనకు రీసెంట్గా జరిగినటువంటి ఈవెంట్స్లో ఎంతమంది అర్హత సాధించారనే డీటెయిల్స్ కూడా ఇచ్చారు. కొంతమంది నేను అడిగారు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎంతమంది అర్హులయ్యారని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ పురుషులు కనుక చూసినట్లయితే 8,446 మంది, అదేవిధంగా మహిళలు 3,069 మంది అయితే ఇక్కడ దేహదారుణ పరీక్షలకు అయితే అర్హత సాధించడం జరిగింది. మొత్తం 11,515 మంది అయితే దీనికి ఎలిజిబుల్ అయినట్లయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గట్టి పోటీ తప్పదని చెప్పేసి కూడా ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో సిద్ధమవుతున్నటువంటి యువకుల ఫోటో కూడా ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా అన్ని జిల్లాలో సో మనకు వేకెన్సీస్ ఉన్నాయి కనుక సో ఎవరైతే ప్రిలిమ్స్ అదేవిధంగా ఈవెంట్స్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు కంపల్సరీ సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ధోరణిలో ప్రిపేర్ కాండి. సో జస్ట్ 65 డేస్ ఉంది కనుక ఒక ప్లాన్ పెట్టుకొని ప్రిపేర్ కానీ 100% మీరు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ విషయంలో అయితే మనకి ఆందోళన బాటలో పోలీస్ అభ్యర్థులు అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 6-7 తేదీల్లో జిల్లాల్లో ఆందోళనలు, 9న చెలో హైదరాబాద్కు పిలుపు అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో SI కానిస్టేబుల్ అభ్యర్థులు వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. సో గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సదస్సు ఏర్పాటు చేసినటువంటి SI కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్య పరిష్కార పోరాట సమితి శుక్రవారం నుంచి ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఈ నెల 6న సో దున్నపోతులకు వినతి పత్రాలు, 7న జిల్లా కలెక్టర్ల ఎదుట ఆందోళన, 9న చెలో హైదరాబాద్ పేరిట ప్రగతి భవన్ను ముట్టడించనున్నట్లు ప్రకటించారు. సో పరుగు పందెంలో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు మెయిన్స్ రాసేటువంటి అవకాశం కల్పించాలని, అదేవిధంగా ప్రిలిమ్స్లో మనకు ప్రాథమిక పరీక్షలో కనుక చూసినట్లయితే 7 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మనకు ఏదైతే న్యాయస్థానం ఆదేశానుసారంగా మార్కులు కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. కానిస్టేబుల్ SI అభ్యర్థుల సమావేశంలో ఉద్రిక్తత అని చెప్పేసి చూడవచ్చు. సో వీటికి సంబంధించి మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్ల అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మనకు తుది పరీక్షకు TSLBRB సన్నద్ధం అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు ఈవెంట్స్ అనేది కంప్లీట్ కావడంతో దాదాపుగా 54% దేహదారుణ పరీక్షలకు అర్హత సాధించారని చెప్పేసి బోర్డు వర్గాల ద్వారా తెలిసిందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకు రాయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ఏదైతే ఏప్రిల్లో జరగబోయేటువంటి ఈ తుది పరీక్షలు ఉన్నాయి కదా, మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరైతే లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అత్యంత వేడి నెలగా డిసెంబర్ 2022 రికార్డ్ అంటూ చూడవచ్చు. 122 ఏళ్లలో ఇదే తొలిసారి శీతాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులే కారణం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు జనరల్గా
డిసెంబర్లో చలి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ 2022 డిసెంబర్లో మనకు అత్యధికంగా రికార్డు స్థాయిలో మనకు వేడి ఉందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 122 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెప్పేసి ఇక్కడ సో రికార్డు స్థాయిలో మనకు ఈ డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మనకు గ్లోబల్ వార్మింగ్ ప్రభావం అని చెప్పేసి ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నటువంటి తరుణంలో సో ఇటువంటివి మనకు చోటు చేసుకుంటారని చెప్పేసి ఇచ్చారు. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో కూడా సో మనకు మునుపెన్నడు లేనంత వడగాళ్ళు వీయడంతో పాటు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత ప్రజెంట్ అయితే అక్కడ కూడా చాలా వేడి ఉండేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నట్టు కూడా ఇక్కడ ఓవరాల్గా మనకైతే ఇవ్వడం జరిగింది. సో 122 సంవత్సరాల్లో సో ఇంత వేడి ఉండడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానం అంటూ చూడవచ్చు. టాప్ 3లో తెలంగాణ జిల్లాలు. సో ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రశంస అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచింది. సో గ్రామీణ విభాగంలో డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కొన్ని ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి తెలంగాణలో 3 జిల్లాలు మొదటి స్థానంలో నిలిచాయి. సో డిసెంబర్లో ఇచ్చినటువంటి ఇక్కడ డాటాను కనుక చూసినట్లయితే దేశంలో మనకు 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలు టాప్ 3 స్థానాలు దక్కించుకున్నట్లుగా చూడవచ్చు. ఇంకా మరొక న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి ఇక్కడ మనం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణకు అవార్డుల పంట అని చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు 4 స్టార్ కేటగిరీలో తొలి 3 జిల్లాలు తెలంగాణకు సంబంధించి అవి సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఇచ్చారు. అండ్ 3 స్టార్ కేటగిరీలో మనమే అంటూ చూడవచ్చు సిద్దిపేట, జగిత్యాల జిల్లాలు. సో 3 స్టార్ కేటగిరీలో ఫస్ట్, సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా 2 స్టార్ కేటగిరీలో భద్రాద్రి, ఇట్లా 3 కేటగిరీలో మనకు తెలంగాణకు సంబంధించిన జిల్లాలు అయితే నిలవడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది డిసెంబర్ మంత్కి సంబంధించి గ్రామీణ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిలో రిలీజ్ చేసినటువంటి దాంట్లో మనకు ఈ ర్యాంక్స్ అయితే మనకు తెలంగాణకు సంబంధించి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో హైదరాబాద్లో G20 హెల్త్ సదస్సు అని చూడవచ్చు. జూన్ 4 నుంచి 6 వరకు నిర్వహణ. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దేశంలో నిర్వహిస్తున్నటువంటి G20 సమావేశాల్లో తెలంగాణకు మరో అరుదైనటువంటి అవకాశం దక్కింది. అత్యంత కీలకమైనటువంటి హెల్త్ వర్కింగ్ గ్రూప్ సో సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. మొత్తం 4 నగరాల్లో సదస్సు జరుగుతుండగా సో ఇందులో హైదరాబాద్ కూడా ఒకటి ఉంది. సో నగరంలో మనకు జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో G20కి సంబంధించి మనకు 2023 మన భారత్ అయితే నిర్వహిస్తుంది. దీనిలో పలు కార్యక్రమాలు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇక్కడ హెల్త్ సదస్సు అనేటువంటిది హైదరాబాద్లో జరగనుంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకొని మన దగ్గర జరిగేటువంటి కంపల్సరీ కరెంట్ అఫేర్స్ కొనలో గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో 2,99,92,941 ఇది రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో కొత్త ఓటర్లు వచ్చేసి 2,78,650 మంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఓటర్లకు సంబంధించిన జాబితా అయితే మనకు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో తాజా ఓటర్ల జాబితా అయితే విడుదలైంది. సో రాష్ట్రంలో మనకు 119 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2,99,00,000 మంది ఓటర్లు ఉన్నట్లు ఇక్కడైతే మనం అంటే నియర్లీ 3 crores ఓటర్స్ ఉన్నట్లయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి జాబితా ఇది. సో దీనికి సంబంధించి మనకు సో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటిస్తుంది ప్రతి జనవరి. సో దానికి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్టికులర్ దీని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఇక్కడ మనకు జిల్లాల వారిగా కూడా ఇచ్చారు. వీరైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ విషయం అయితే 2024 జనవరి నాటికి అయోధ్య రామ మందిరం రెడీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తి అవుతుందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. సో మనకు బీజేపీ జన్ విశ్వాన్ యాత్ర త్రిపురలో ప్రారంభించినటువంటి అమిత్ షా సో ఈ ప్రకటన చేసినట్లయితే మనకు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ ఇయర్ 2024 జనవరి 1 నాటికి సో దీన్ని అయితే కంప్లీట్ చేయనున్నారు. సో దీనికి సంబంధించినటువంటి స్టార్టింగ్ అంశాలు కూడా చూసుకోండి. ఇటీవల వార్తల్లో ఎక్కువగా ఉంటున్నటువంటి అంశం కనుక మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు సీఎం కేసీఆర్కు సర్ చోటు రామ్ అవార్డు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ సర్ చోటు రామ్ అవార్డును సీఎం కేసీఆర్కి అయితే ప్రకటించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ సందర్భంగా మంత్రి దానికి సంబంధించిన మనకు మంత్రి నిరంజన్ రెడ్డిని అయితే కలవడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి అవార్డు కేసీఆర్కి వచ్చినట్లయితే ఇక్కడ వీళ్ళైతే ప్రకటించారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ రాష్ట్రం ఈ అవార్డు కేసీఆర్కి ఇచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం. అవార్డు పేరు కనుక చూసుకుంటే సర్ చోటు రామ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు కాగజ్ నగర్కు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కాగజ్ నగర్ మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ 2022లో
రెండో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అవార్డు అయితే దక్కింది. సో గురువారం హైదరాబాద్లో ఐటీ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అడిషనల్ కలెక్టర్ చేత తీసుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో కాగజ్ నగర్కు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అవార్డు అయితే దక్కించుకోవడం జరిగింది. ఇక నిర్మల్ బైహింసాకు కూడా ఓడిఎఫ్ ++ అవార్డు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో నిర్మల్ బైహింసా మున్సిపాలిటీలకు సో ఓడిఎఫ్ ++ అవార్డులు దక్కించుకున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రపంచ బ్యాంకు నిధులతో కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో నిర్మిస్తున్నటువంటి అత్యంత పొడవైనటువంటి చమ్గుండ్ బ్రిడ్జి పనులు తుదిదశకు చేరుకున్నాయి. సో వచ్చే నెలలో దీన్ని ప్రారంభించనున్నారు. రూపాయలు 32 కోట్లతో 400 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన వల్ల దక్షిణ కాశ్మీర్ ప్రజలకు కష్టాలు తీరినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ ఇక్కడ కరెంట్ అఫైర్స్ కోణంలో ఏది అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే, సో ఇక్కడ మనం కాశ్మీర్లో నిర్మించినటువంటి కుల్గామ్ జిల్లాలో నిర్మించినటువంటి అత్యంత పొడవైనటువంటి చమ్గుండ్ బ్రిడ్జ్ పనులు సో ఎక్కడ ప్రారంభమయ్యాయి కాశ్మీర్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఏ బ్యాంకు నిధులతో నిర్మించారని చెప్పేసి అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ప్రపంచ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాశ్మీర్కి సంబంధించినటువంటి అప్డేట్. సో అక్కడ అత్యంత పొడవైనటువంటి బ్రిడ్జ్ అన్నమాట. ఇది ప్రపంచ బ్యాంక్ నిధులతో దీన్ని అయితే నిర్మిస్తున్నారు. సో మరొకటి ఇక్కడ చూసినట్లయితే మనకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద ఏటా జరిగేటువంటి మాఘమేళా అనేటువంటిది నేటి నుంచి అయితే ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు అయితే ఇది జరుగుతుంది. మినీ కుంభమేళగా దీన్ని అయితే పిలుస్తారు. సో దీనికి పెద్ద ఎత్తున భక్తులు కూడా వస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయంలో అయితే ఇప్పుడే దానికి సంబంధించి చాలా మంది గుడారాలు వేసుకున్నట్లు కూడా ఇక్కడ మన ఇమేజ్లో అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఏమడుగుతారంటే ఇటీవల ఈ మాఘమేళా మినీ కుంభమేళా అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందని చెప్పేసి అడగవచ్చు. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి ఒక కార్యక్రమం. సో అట్లా గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. Thanks for watching. Thank you everyone.